ఫేస్బుక్ లైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయ్యి పడిపోయిన రవి. కాలు విరిగి రక్తం కారుతోంది. చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్ దూరంగా ఎగిరిపడింది. రవి నొప్పితో విలవిల్లాడిపోతూ, ఎవరైనా కాపాడండి, ప్లీజ్ హెల్ప్ అని గట్టిగా అరిచాడు. క్షణాల్లో చుట్టూ జనం పోగయ్యారు. రవి ఆశగా వాళ్ళ వైపు చూశాడు. కానీ అక్కడ జరుగుతున్నది చూసి రవి గుండె ఆగినంత పనైంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ రవిని లేపడం లేదు. అందరూ తమ జేబుల్లో నుంచి ఫోన్లు తీసి ఫోటోలు తీస్తున్నారు. కొంతమంది వీడియోలు తీస్తూ లైవ్ యాక్సిడెంట్ చూడండి ఫ్రెండ్స్ అని కామెంట్స్ చెప్తున్నారు. అప్పుడే రవికి తను చేసిన పని గుర్తొచ్చింది. ప్లీజ్ ఫోటోలు ఆపండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు రవి. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు రవికి అర్థమైంది, సోషల్ మీడియాలో ఉండేది మనుషులు కాదు, మొబైల్ జాంబీలు అని. తన కళ్ళ ముందు చీకటి కమ్ముకొస్తోంది. సరిగ్గా అప్పుడే ఆ గుంపుని తోసుకుంటూ ఒక 60 ఏళ్ల పెద్దాయన వచ్చాడు. అతని చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు. పాత బటన్ల ఫోన్ జేబులో ఉంది. అందర్నీ పక్కకు నెట్టేసి రవి దగ్గరికి వచ్చి రక్తంలో ఉన్న అతన్ని ఆటో పిలిచి ఆటోలో ఎక్కించాడు. ఫోటోలు తీస్తున్న వాళ్ళ వైపు కోపంగా చూసి, సిగ్గుండాలి, ఒక మనిషి ప్రాణం పోతుంటే వీడియోలు తీస్తారా? మీకు ప్రాణం విలువ తెలుసా అని గట్టిగా అని తాను కూడా ఆటో ఎక్కి రవిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ రవికి ట్రీట్మెంట్ చేయించాడు. స్పృహలోకి వచ్చాక పక్కనే ఉన్న స్వాతిని, తనని కాపాడిన పెద్దాయనని చూసి రవి పశ్చాత్తాపంతో, థ్యాంక్స్ తాతగారు, మీరు లేకపోతే ఈరోజు నేను ఫోటోలోనే మిగిలిపోయేవాడిని అని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ పెద్దాయన నవ్వుతూ, బాబు, నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, అందుకే నాకు ఫోటో తీయడం రాలేదు, ప్రాణం కాపాడడం వచ్చింది. టెక్నాలజీని వాడండి, కానీ దానికి బానిసలవ్వకండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. రవి తన పక్కనే ఉన్న స్మార్ట్ ఫోన్ని పక్కకు విసిరేసి భార్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆపదలో ఉన్నప్పుడు ఫోటోలు తీసే కెమెరా కన్ను కంటే సాయం చేసే మనిషి కన్ను గొప్పది. నీ స్టేటస్ వాట్సాప్లో కాదు, నీ ప్రవర్తనలో ఉంటుంది. ఈ కథలో ఉన్న నీతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.